డెలివరీ చేయలేకపోతున్నారు. మీరు సబ్జెక్టు మొత్తం డివైడ్ చేసి కాంట్రవర్సీ చేసేస్తున్నారు. మీకు ఆఖరి కంక్లూడ్ చేయడానికి అవకాశం మినిస్టర్ గారిని 2 సార్లు కూర్చోబెట్టి ఇచ్చినా కూడా మీరు వాడుకుంటలేరు సమయాన్ని. మీకు ఇంతకంటే ఎక్కువ సమయం ఇవ్వలేము ఇక. అందుకని మీరు అయిపోయింది సమయం, కూర్చోండి. మీకు ఇవ్వాల్సిన సమయం దానికంటే ఎక్కువ ఇచ్చిన. మీరు మాట్లాడే అంతకు అవకాశం వస్తే మంత్రి గారు మాట్లాడిన తర్వాత చూస్తాం. మీరు కూర్చోండి. మినిస్టర్ గారు మీకు ఇస్తారు, కూర్చోండి. ముందు మీరు కూర్చోండి. మంత్రి గారు మాట్లాడిన తర్వాత ఇస్తాను, కూర్చోండి. సార్ మాట్లాడిన తర్వాత నేను కరీంనగర్ లోక్సభకు సంబంధించినటువంటి 7 శాసనసభలో ఒక శాసనసభ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నా అధ్యక్ష. కూర్చుంటే నేను ఇస్తాను. ఆ శాసనసభ నుంచి మీరు ప్రాతినిధ్యం వహించేటువంటి లోక్సభకు ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి బండి సంజయ్ గారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న హైదరాబాద్ నుంచి కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. నేను 8 మంది ఎంపీల గురించి మా వాళ్ళంతా మాట్లాడినా నేను ఇలా 2 మంత్రులను అడుగుతా ఉన్నా. కనీసం మీరు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలకు కూడా ₹1 నిధులు తేని వాళ్ళు రేపు తెలంగాణలో ఎట్లా అడుగు పెడతారు, ఎట్లా సరని అడుగుతా ఉన్నాం. ఇలా మీరు కేంద్ర మంత్రులుగా బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు ఆనాడు సభలో లేకున్నా బాధ్యత కేంద్ర మంత్రులుగా ఈ రోజు ఒక తెలంగాణ సగటు బిడ్డగా, తెలంగాణ పౌరుడిగా, తెలంగాణలో ఉన్నటువంటి శాసనసభలో సభ్యుడిగా కేంద్రము వివక్షపూరితంగా జరిగినప్పుడు కనీసం మంత్రులుగా ఇద్దరున్నటువంటి వాళ్ళు బాధ్యత వహించి కనీసం జరగలేదు. భవిష్యత్తులోనైనా సరి చేస్తామనుకుంటా ప్రజాహితమైనటువంటి బడ్జెట్ అని చెప్తా ఉన్నారు. ఎక్కడ ప్రజాహితం బడ్జెట్ అధ్యక్ష? తెలంగాణకి ఏం చేశారు చెప్పండి? అక్షింతల పేరు మీద రాముడి ఫోటోలు వంచి ఈరోజు మతం పేరు మీద మాట్లాడి 8 సీట్లు గెలిచిన మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి సంబంధించి ఇవాళ ప్రాతినిధ్యం వహిస్తూ టూరిజం శాఖ మంత్రిగా ఉన్ననాడు కూడా ఇంత పెద్ద చారిత్రాత్మక నగరానికి చరిత్రాత్మక అధ్యక్ష మీరు కూర్చుంటా ఇట్లా భయపెడితే ఈ బిడ్డ భయపడ్డాడనే మాట మళ్ళీ ఒకసారి గతంలో కూడా చెప్పినా మళ్ళీ చెప్తాను. ఈ రోజు ఒకటే మాట, హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వీళ్ళు హైదరాబాద్ లో కేంద్ర మంత్రిగా బరాబర్ మాట్లాడతాం. హైదరాబాద్ లో ఏం నిధులు తీసుకొచ్చినారని అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఢిల్లీలో దోస్తే గల్లీలో కుస్తీ. ఇప్పటిదాకా మా మిత్రుడు ఇలా పుట్టినరోజు గౌరవ శాసనసభ్యులు అన్నారు, మేము చాలా గట్టి కొట్లాడినాం 10 ఏళ్ళు, ప్రతి బిల్లుల మద్దతు ఇచ్చారు. మా పార్టీ ఆనాడు కూడా చెప్పింది ఢిల్లీలో దోస్తే గల్లీలో కుస్తీ. ఏం చేసినారు? ఇవాళ రాజకీయంగా తెలంగాణకు సంబంధించిన విషయం లోపల అన్యాయం జరుగుతుంటే ఎన్నడైనా అఖిలపక్షాన్ని తీసుకుపోయినరా? 2014 తెలంగాణ ఏర్పడినాడు 7 మండలాలతో పాటుగా సీలేరు ప్రాజెక్టుని ఇస్తే మీ కళ్ళ ముందట ఆర్డినెన్స్ తీసుకొని పోతే ఒకరోజు బంధుకు పిలిపించారు. అంతకుముందేమో కాంగ్రెస్ మెడల్ వంచి తెలంగాణ తెచ్చినాను. మీరు 7 మండలాలు పోతే ఎందుకు చూస్తూ ప్రేక్షకుల్లాగా కూర్చున్నారని సభలో ఇవాళ అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఆనాడు సభ సభ్యుని కాదు, 2009 నుంచి 14 దాకా మా పార్టీ అయినప్పుడు కూడా తెలంగాణ కోసం కొట్లాడితే వచ్చిన తెలంగాణ నుంచి 7 మండలాలు సీలేరు ప్రాజెక్టు తీసుకుపోయినారు. ఇవాళ కూడా అట్లనే మేము ఏపీకి నిధులు ఇవ్వడానికి వివక్షలే మాకు తప్ప, మేము ఆంధ్రప్రదేశ్ విభజన హక్కులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్నటువంటి వాటి అంశాలను అమలు చేయించే ప్రయత్నం చేస్తే మహేశ్వర్ రెడ్డి గారితో ఢిల్లీకి వచ్చి ఆ యొక్క అంశాన్ని అడగడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ విధంగా స్పందిస్తారనుకుంటే తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెట్టి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నాం. అధ్యక్ష, ఇలా నిజంగా తెలంగాణకు అన్యాయం జరిగిందా లేదా గుండె మీద చేసుకొని మహేశ్వర్ రెడ్డి గారు చెప్పమనండి, భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పమండి. ఎంతసేపు ఉపాధి హామీ పనుల్లో లేకపోతే నేచురల్ గా 28 రాష్ట్రాలకు ఇచ్చేటువంటి 29వ రాష్ట్రానికి ఇస్తే అది మీ ప్రతిభ అనుకుంటే ఎట్లా అధ్యక్ష? వాళ్ళు ఇచ్చిన అనుకుంటే ఎట్లా అధ్యక్ష? నాకు చిన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రానికి 29వ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ గత 10 ఏళ్లలో ఇప్పుడు కాదు 10 సంవత్సరాలుగా ఏమిచ్చిన అధ్యక్ష? ఆనాడంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు, వాళ్ళు అడుగుతలేరు, వాళ్ళు కాబట్టి నిధులు లేరు. ఇలా మేము ప్రధానమంత్రి గారు కలిసినాం, మంత్రులను కలిసినాం, కేంద్రానికి సత్సంబంధాలు ఉంటాయని సంకేతం ఇచ్చినాం. అవును, బడేబాయి చోటబాయి అన్నాం, అభివృద్ధికి సంబంధించి అన్నాం. ఈ ఏళ్ళ గురించి సామరస్యపూర్వకంగా దయచేసి మీరు వాళ్ళ దిక్కు చూడదు, నేను మీ దిక్కే చూస్తాను, మీరు నా దిక్కే చూడాలి అధ్యక్ష. ఎందుకంటున్నా అంటే వాళ్ళు సభలో వాస్తవాలు మాట్లాడుతుంటే ఆనాడు అధ్యక్ష. మినిస్టర్ గారు ఒక్క నిమిషం, రామారావు గారు ఒక్క నిమిషం. మహేశ్వర్ రెడ్డి గారికి నేను చాలాసార్లు అవకాశాలు ఇచ్చిన, మీరు కూర్చోండి. మీకు చాలాసార్లు అవకాశం ఇచ్చినా మీరు వాడుకోలేదు, మీరు సమయాన్ని వృధా చేసినారు.
ఇంకా చాలామంది సభ్యులు మాట్లాడవలసి ఉంది. అందుకనే మినిస్టర్ గారు మాట్లాడిన తర్వాత అవసరం ఉంటే మళ్ళీ అవకాశం ఇస్తాను. దయచేసి మీరు కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. నేను ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి సమయం రామారావు గారు మీకే వాళ్ళు మాట్లాడుతున్నారు. మీకు మళ్ళీ మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడతారు. కూర్చో, మీరు మాట్లాడేటప్పుడు నేను ఇస్తాను కూర్చోండి. మినిస్టర్ గారు మాట్లాడినాక మహేష్ రెడ్డి గారికి ఇస్తాను, రామారావు గారికి కూడా ఇస్తాను. వారు మాట్లాడిన తర్వాత మీకు ఇస్తాను. వారు మాట్లాడిన తర్వాత మీకు ఇస్తాను. మైక్ ఇస్తాను. మైక్ ఇస్తాను. కూర్చోండి మినిస్టర్ గారు, కానీ మీకు ఇస్తాను. కూర్చోండి. నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారు గత కొద్ది సంవత్సరాల క్రితం నిజామాబాద్కి వచ్చి రేషన్ షాప్ దగ్గర ప్రధానమంత్రి ఫోటో లేదని అడిగింది. అయ్యా, అటువంటి ఆర్థిక శాఖ మంత్రి, తెలుగులో మాట్లాడగలిగేటువంటి బిడ్డ ఈ రోజు మన ఆడబిడ్డగా భావించుకుంటాం. అటువంటి ఆమె కూడా తెలంగాణ పదవి ఊసెత్తడానికి తెలంగాణ నిధులు ఇవ్వకపోతే అడగద్దా అధ్యక్ష? బరాబర్ అడుగుతాం. ఇలా వికసిత్ భారత్ పేరు మీద సబ్కే సాత్ సబ్కా వికాస్ అన్న భారతీయ జనతా పార్టీ నూతనంగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రాన్ని గత 10 సంవత్సరాలుగా వివక్షపూరితంగా చూస్తా ఉంది. ఒక్క రూపాయి ఇస్తలేదు. ఇలా మీద గొంతెత్తుకున్నా తెలంగాణ పట్ల వివక్షపూరితంగా మాట్లాడి తెలంగాణ ఏర్పాటును, తెలంగాణ అమరవీరులను అవమానపరిచిన మీకు తెలంగాణలో ఈ రోజు మతం పేరు చెప్పుకొని గెలిచి అదే బలం అనుకుంటే 100 సీట్ల డిపాజిట్ రావాలి. వీళ్ళు ఎలా కాంగ్రెస్ పార్టీని విమర్శ చేస్తా ఉన్నారు. మరొక్కసారి అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇలా వీళ్ళు ఈ రోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ నాయకులు ఏమైనా తెలంగాణ ప్రయోజనాల కోసం కలిసి వస్తే మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులందరం కూడా, నేను కూడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా కిషన్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కేంద్ర మంత్రిగా కాగానే ఒక మంచి వాతావరణం ఉండాలని హైదరాబాద్ సంబంధించిన డెవలప్మెంట్ చేయాలన్నాం. కానీ ఎటువంటి సాంప్రదాయాలు లేకుండా హైదరాబాద్ సంబంధించినటువంటి ఇవాళ అనేకమైనటువంటి వాటర్ వర్క్స్ లో ఇబ్బంది ఉంది. హైదరాబాద్ నిన్న శాసనసభ్యులతో సమావేశమైన అనేకంగా కేంద్రం నుంచి ₹1 కూడా రానటువంటి పరిస్థితి. ఇంత పెద్ద మహానగరానికి వాళ్ళు ఏం చెప్పుకుంటారు అధ్యక్ష? 49,000 కోట్ల రూపాయలు ఉంటే 9,000 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ అందుకే ఒకటే డిమాండ్ చేస్తున్నారు సభ ద్వారా, మీరు భారతీయ జనతా పార్టీ బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిన దాని మీద మాట్లాడగలుగుతారా? మాట్లాడరా? తెలంగాణకు అన్యాయం జరిగిన అంశం మీద దయచేసి నన్ను మళ్ళీ కూర్చోబెట్టి నేను ప్రొటెస్ట్ చేస్తాను అధ్యక్ష. ఎన్నిసార్లు మంచిది కాదు, ఎన్నిసార్లు ఆపితే నేను మాట్లాడాలి కదా. నేనేం చెప్తా ఉన్నా, మీరు ఎన్నిసార్లు అవకాశం ఇస్తారు అధ్యక్ష? నేను చెప్తున్నటువంటి మాట వాస్తవం కాదు. నా తర్వాత ఇవ్వండి అవకాశం. ఐఎమ్ నాట్ హీల్డింగ్. నా తర్వాత అవకాశం ఇవ్వండి. నాకు అవకాశం ఇచ్చినారు, నేను మాట్లాడతాను. వాళ్ళ లెక్క గంట స్పీచ్ తీసుకోరు. గంట సేపు మాట్లాడే నేను నాకు 15-20 నిమిషాల కంటే ఎక్కువ కంటే చాలు. వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం కుల్లా చేయడానికి చాలు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీని అడిగిన చట్టసభల గురించి తెలుసుంటే, చట్టసభల్లో అట్లా ఒక ఏర్పడ్డ తెలంగాణ నూతన రాష్ట్రాన్ని అవమానించడం తప్పు అని చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఈ వేదికలు చెప్పండి. చెప్పే ధైర్యం లేదు. ఇవాళ ఆనాడు మేమంతా మాజీ పార్లమెంట్ సభ్యులు, ఇక్కడ ఇలా ఎమ్మెల్యేలు ఉన్నారు, వివేక్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు, అందరూ ఆనాడు ఏ విధంగా సుష్మా స్వరాజ్ గారు లేకుంటే మీరెన్నడో తెలంగాణ పుట్టి ముంచటోళ్ళు. ఇవాళ మేము కూడా చిన్నమ్మాని గౌరవిస్తా ఉన్నాం. మేమెన్నడూ అవమానపరచలే. సుష్మా స్వరాజ్ గారికి మా నాయకురాలు సోనియా గాంధీతో పాటుగా చిన్నమ్మ అనే అవకాశం ఇస్తా ఉన్నాం. కానీ మీరేమో తెలంగాణకు ఏర్పడ్డటువంటి ఈ 29 రాష్ట్రాలకు చిన్న చూపు చూస్తా ఉన్నారు. మేము చిన్నమ్మ అంటే మీరు చిన్న చూపు చూస్తా ఉన్నారు. అయ్యా, మాకెక్కడ కూడా రాజకీయపరమైనటువంటి అధికారంలో మంత్రిగా ఉన్నాం, మా ప్రభుత్వం ఉంది, మేము మా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి బరాబర్ అడుగుతా ఉన్నాం. మీరేమో ఇలా కేంద్రానికి సంబంధించిన ఈ రోజు హైదరాబాద్ సంబంధించినటువంటి అనేక అంశాల్లో కూర్చోండి. ఎంతసేపు అధ్యక్ష, ఎంతసేపు భారతీయ జనతా పార్టీని మనం ఈ రోజు ఆ బడ్జెట్ ఒక్కసారి పరిశీలించినట్టయితే మీరు ఊకిట్ల మధ్య అనుకోని అధ్యక్ష, మీరు వాళ్ళ ఏమనకండి, వాళ్ళు ఏమన్నా నిలబెట్టుకోండి. అధ్యక్ష, భారతీయ జనతా పార్టీ బడ్జెట్ చూస్తే ఎంతసేపు కుర్చీ కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ కు, బీహార్ కు తప్ప తెలంగాణ పేరెత్తడానికి కూడా భయపడినటువంటి పరిస్థితులలో వీళ్ళు ఇట్లా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఎందుకు ఇవ్వలేదో కారణం చెప్పగలుగుతారా? ప్రజాహితం అంటే ఏంది? తెలంగాణకు వికసిత్ భారత్ అంటే తెలంగాణ అందులో భాగం కాదా? సబ్కే సాత్ సబ్కే వికాస్ అంటే తెలంగాణ అందులో భాగం కాదా? తెలంగాణ మీద విషయం చల్లుతా ఉన్నారు.
తెలంగాణ పట్ల వివక్ష ఉంది. ఎంతసేపు ఉపాధి హామీ ఇచ్చినాం, ఉపాధి కార్యక్రమం గురించి చెప్పినాం. అరే రొటీన్గా చట్టంలో నా హక్కు, నేను ఇలా నీకు రూపాయి పన్ను కడితే నాకు 40% ఇస్తాను. వేరే రాష్ట్రాలకు అనేకం ఇస్తున్నా, నేను ఎన్నడే అడుగుతలేమే. కానీ బడ్జెట్లో నా రాష్ట్ర ప్రయోజనాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేటువంటి తెలంగాణ గడ్డ కాదులే. దయచేసి ఆలోచన చేయమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఆ రోజు చెప్తా ఉన్నారు హరీష్ రావు గారు, ఇలా మన మిత్రులు మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ పదము అనడానికి నిషేధం అన్నటువంటి వాళ్ళు ఉండ్రి, చాలా మంది చాలా రకాలు ఉండ్రి. కానీ ఆఖరికి ఆర్టికల్ 3 ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇస్తేనే తెలంగాణ రాష్ట్ర పేరు ఎప్పుడైన విషయాన్ని దయచేసి గౌరవ సభ్యులు మర్చిపోతారని సందర్భంగా కోరుతాను. ఆనాడు మేము తెలంగాణ పార్టీ సొంత కాంగ్రెస్ లో ఉండి కూడా తెలంగాణ ఏర్పాటు పట్ల మేము ఏ విధంగా మాట్లాడేమో ఇవాళ మీరు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏ విధంగా మీరు సర్ది చెప్పుకుంటారో చెప్పాలని సందర్భంగా కోరుతాను. అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ సంబంధించి లేదా తెలంగాణకు సంబంధించి ఏ విధమైనటువంటి ప్రతిపాదనలు తీసుకొస్తారో చెప్పమని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి అనేక చారిత్రాత్మక ప్రదేశాలు, అనేకంగా విభజన చట్టాలకు సంబంధించినటువంటి హామీలు అన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, పరిశ్రమలకు సంబంధించినటువంటి మా జిల్లాలో ఒక సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది అధ్యక్ష. ఈ రోజు సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ గురించి పాపం గౌరవ శాసనసభ్యులు లెటర్ రాస్తే మీకు ఇయ్యేలా జ్ఞాపకం వచ్చిందా అని అడుగుతారు బండి సంజయ్ గారు. అవును, వారికి ఇయ్యలేని జ్ఞాపకం వచ్చింది, నాకు ఇయ్యలేని జ్ఞాపకం వచ్చింది. మరి మీరు ఇలా 5 సంవత్సరాలు ఎంపీ, ఇప్పుడు మంత్రి అయినరు, సిరిసిల్లకి ఏం చేస్తారని వేదిక మీద అడుగుతా ఉన్నా. వారు లెటర్ రాస్తే వారిని అవమానించడం, నేను అడిగితే నన్ను అవమానిస్తా ఉన్నావు. కానీ ఇలా సిరిసిల్ల కేంద్ర మంత్రిగా ఆత్మహత్యలు జరుగుతుంటే ఏం తెచ్చినావు అక్కడ శాసన పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా అడుగుతారు. ఏ మంచి కాదు సార్, నేను ఒక బలహీన వర్గాల బిడ్డానని అహంకారంతో ఏ అంటే మాత్రం ఊరుకోను, జాగ్రత్త అని చెప్తాను. నిన్న విధంగా చాలా మంది ఏదో ఎక్కడి నుంచో గాలికి వచ్చానుకునే పద్ధతి కాదు. హరీష్ రావు గారు జాగ్రత్త, హరీష్ బాబు ఏ అంటే ఎవరు ఊరుకునేది దయచేసి సభా సాంప్రదాయాన్ని, నా గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. నేనేమడుగుతున్నా అధ్యక్ష, ఈ రోజు నా సిరిసిల్ల చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సిరిసిల్ల చేనేత కార్మికులు హరీష్ గారు మీ సీట్లో కూర్చోండి, మీరు పోయి మీ సీట్లోకి వెళ్ళి కూర్చోండి. మీరు పోడియంకి వచ్చేస్తున్నారు, మిగతా సభ్యులు పైకి పోతున్నారండి. మీరు సభలో ఇది కొత్త సభ్యులు, మీరు కూర్చోండి, మన మినిస్టర్ గారు మాట్లాడండి. కాదు సార్ అధ్యక్ష, ఫస్ట్ ఆయన ఏం సార్ నన్ను ఏం సార్ ఏం సభ్యులు కాదు నేను. ఆయన కూర్చోనికి ఏడికొచ్చేది ఆయన మన మహేశ్వరునికి చేత కాదన్నట్టుగా ఆయన సహకారం పేపర్లు ఇచ్చుకుంటే నీకు సపోర్ట్ చేస్తున్నట్టు యూఆర్ ఇండిపెండెంట్. మీరు మాట్లాడారు ఈ రోజు సార్ ఒకటే. ఇలా నేను సిరిసిల్లాకు సంబంధించి గతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన, ఈ రోజు గౌరవ శాసనసభ్యుడు కేటీఆర్ గారు సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ అడిగితే తప్ప చేనేత కార్మికులు తెచ్చిపోతున్నారు. కేంద్రం చేయించడం మీద ఇలా సిరిసిల్ల లాంటి ప్రాంతంలో చేనేత కార్మికులు ఆదుకోవడానికి ఏం చేస్తా ఉన్నారు? అరే అవేం చేయరు. ఇవాళ పరిస్థితులల్లా దయచేసి ఒకటే అడుగుతా ఉన్నా, కేంద్రము మళ్ళొక్కసారి స్పష్టంగా ఈ సభ ద్వారా చర్చ జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారికి తెలంగాణ అంటే ఇష్టం లేదు. తెలంగాణ ఏర్పాటును పార్లమెంటు సాక్షిగా అవమానపరిచినాడు, అమరవీరులను కించపరిచిండు. అందుకే తెలంగాణకు సంబంధించి టిఆర్ఎస్ అధికారంలో ఉన్న, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నిర్లక్ష్యం చేస్తా ఉన్నాడు. ఆనాడు మీకు ఒక సాకుంటే టిఆర్ఎస్ మమ్మల్ని కేంద్రంతో సత్సంబంధాలు లేవని, కానీ మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, మంత్రులు అనేక సందర్భాల్లో కలిసి కేంద్రానికి విజ్ఞాపన ఇస్తున్నాం. ఇప్పుడు కూడా ఏ కారణం చెప్తారు తెలంగాణ నిధులు ఇవ్వకపోవడానికి? ఏం బాధ్యత, ఏం స్పందిస్తారని అడుగుతా ఉన్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ నీళ్ళ బదులు తెలంగాణకు నిధులు తెమ్మని చెప్పి కోరుతా ఉన్నా. ఇది వ్యక్తిగతమైనటువంటి సంబంధంతో నిధులు తెచ్చేయచ్చు, కానీ తెలంగాణ నిధులు ఆనాడు తెలంగాణ కోసం గట్టే కొద్దెచ్చినామో బరాబర్ తెలంగాణ నిధుల కోసం కూడా నిలదీస్తాం, బరాబర్ బీజేపీని అడుగుతాం. ఈ రోజు ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వస్తున్న కేంద్ర మంత్రులు తెలంగాణ గడ్డ మీద అడుగు పెడతారా, గుజరాత్ కోతారా, బీహార్ కోతారా, ఏపీ కోతారా, వాళ్ళ ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ అభివృద్ధికి నిధులు తేకపోతే అనే మాట మనవేస్తూ మరొక్కసారి నా గుండె బాధపడతా ఉంది. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటును, తెలంగాణ అమరవీరులను అవమానపరిచిన నరేంద్ర మోడీ గారి వ్యాఖ్యలకు ఇవాళ కూడా ఒక తెలంగాణ బీజేపీ నాయకులు స్పందిస్తలే దాన్ని సమర్థిస్తున్నట్ట అనే మాటను అడుగుతూ, దయచేసి
తెలంగాణ రాష్ట్రానికి నిధులు తేవాలని చర్చ ప్రారంభం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, శాసనసభ వ్యవహారాల మంత్రి గారు ఒకటే ఉద్దేశం, మాకు వేరే రాజకీయ చర్చలే. తెలంగాణ బిల్లుకు సంబంధించి తెలంగాణ బిల్లులో ఏ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో హక్కులు ఉన్నాయో ఆ హక్కులు ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణకు రావాలి. అవి తెలంగాణ రావడానికి తెలంగాణ నుంచి బీజేపీ ప్రజాప్రతినిధులు ఏం చేస్తారో, ఏం సహకారం చేస్తారో సూటిగా చెప్పమని ఈ వేదిక ద్వారా అడిగితే ప్రత్యారోపణలు చేస్తా ఉన్నారు. ప్రత్యారోపణలు చేస్తారు. దయచేసి మానుకొని తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఏం నిర్ణయం తీసుకొని తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతూ చెప్పాల్సిందిగా ఆ 8 మంది ఎంపీలను ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి సభ ఒక అడుగు కూడా వెనుకైకేయకుండా తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఆ విధంగా మా ప్రభుత్వం పనిచేస్తారని మనవి చేస్తూ మరొక్కసారి అధ్యక్ష, ఇన్నిసార్లు కూర్చోమన్నా వాళ్ళకు దయచేసి ఆలోచన చేయండి. తెలంగాణ విభజన హక్కులకు ఏ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ ఉన్నాయో అవన్నీ సాధించుకోవడానికి సహకరిస్తారా లేదా అనే మాటను స్పష్టం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ధన్యవాదాలు అధ్యక్ష. ఎంఐఎం పార్టీ నుంచి మజీద్ హుస్సేన్ గారిని మాట్లాడు. మాట్లాడండి. థ్యాంక్ యూ ప్యానల్ స్పీకర్ సార్. మీకు ఒక్క నిమిషం మజీద్ గారు ఒక్క సెకండ్. మీకు శంకర్ గారు ఒక్క నిమిషం. హరీష్ గారు మీరు మీ చైర్లో కూర్చోండి దయచేసి. మీరు కొత్త సభ్యులు, మీరు ఎవరి మరి గారు చైర్ మీద పోతుంటే అది శాసనసభ ఆయన జిల్లా పరిషత్ కాదు, లేదా మండల పరిషత్ కాదు. కూర్చోండి. ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి. మహేష్ రెడ్డి గారు మహేష్ రెడ్డి గారు శంకర్ గారు కూర్చోండి. భారతీయ జనతా పార్టీ సమయాన్ని ఇవ్వదాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఇచ్చినాం. మీకు వ్యక్తిగతంగా నేను ఇంకో 10 నిమిషాలు ఎక్కువ